మనోహరి, వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికైనా మనం స్టేషన్కి ఎందుకు వచ్చామో చెప్పమర్. ఏంటి మనోహరి, చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఓ, విషయం అమరేంద్రకి తెలియదని ఇలా మాట్లాడుతున్నావా? ఇందాక ఫోన్ చేసినప్పుడు జరిగింది మొత్తం అమరేంద్రకి చెప్పేశాను. అయినా ఇంత పెద్ద నిజం నా దగ్గర ఎందుకు దాచావు మనోహరి? సారీ మనోహరి, నువ్వేమో చెప్పొద్దని చెప్పావు. కానీ ఎన్ని రోజులని అమరేంద్ర గారి దగ్గర నిజం దాచగలం? పైగా నేనొచ్చిన పని కూడా ఇంకా అవ్వలేదు. అందుకే అమరేంద్ర గారికి కాల్ చేసి మొత్తం చెప్పేశాను. అసలు నీకెవరో ఫోన్ చేసి నిన్ను చంపేస్తానని బెదిరించడం రణ్వీర్ ద్వారా తెలియటం ఏంటి మనోహరి? నువ్వెందుకు చెప్పలేదు? ఇప్పుడిప్పుడే ఇంట్లో సెట్ అవుతుంది. ఈ టైంలో నా వల్ల మళ్ళీ అందరూ భయంతో బ్రతకడం నాకు ఇష్టం లేదమర్. అందుకే చెప్పలేదు ఎవరికి. అందుకని నువ్వే చూసుకుందాం అనుకున్నావా? సారీ అమర్, ఇంకోసారి ఇలా చెప్పకుండా ఉండను. రణ్వీర్ కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వు కూడా నీ స్టేట్మెంట్ ఇవ్వు. సరే. ఇన్స్పెక్టర్, త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఓకే సార్. రాథోడ్. ఓకే సార్. అవును రణ్వీర్, నీ మీద అటాక్ చేసిన వాడు మనోహర్ని చంపేస్తానని తనకెందుకు ఫోన్ చేసి బెదిరించాడు? తను నా భార్య కదా అమరేంద్ర గారు. తను నా భార్య కదా. తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని తనని చంపాలని చూస్తున్నాడు. ఏంటి? మనోహరి నీ భార్య? అలా అని నన్ను చంపాలనుకున్నవాడు అనుకుంటున్నాడు. అందుకే మనోహరికి ఫోన్ చేసి బెదిరించాడు. ఎవరో మీ ఇద్దరు భార్యాభర్తలని ఎందుకు అనుకుంటారు సార్? 1-2 సార్లు పని మీద బయట కలిసాం. అప్పుడు చూసినట్టున్నాడు. నేను వెతుకుతున్న నా భార్య మనోహరే అనుకుని చంపుతానని బెదిరించినట్టున్నాడు. వాటెవరో తెలిసే వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే అమరేంద్ర గారు, ఉంటాను. పద మనోహరి, వెళ్దాం. అమర్, నాకు ఆశ్రమంలో చిన్న పనుంది, వెళ్ళి చూసుకొని ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడే నీ లైఫ్కి థ్రెట్ ఉందని తెలిసింది, అంతలోనే మళ్ళీ ఒక్కదానివే వెళ్తానంటావేంటి? ఆశ్రమంలో అంతమంది మధ్యలో నాకేమవుతుందో చెప్పు. పర్లేదు. సరే, జాగ్రత్త. రాథోడ్. బెదిరించో, బర్మాలో భయపెట్టో రణ్వీర్ని ఆపాలి. లేదంటే ఏదో ఒకరోజు నా గతాన్ని అమర్ ముందు పెట్టేస్తాడు. నిర్మలా, నిర్మలా, నిర్మలా. అంకుల్, మీకేమైనా కావాలా? అవునమ్మా, టాబ్లెట్లు వేసుకునే సమయం అయింది. వెతికితే కనబడడం లేదు. మీ ఆంటీనేమో పిలిస్తే పలకడం లేదు. నేను చూస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. నీకెందుకులేమ్మా ఈ పనులు? మీ ఆంటీ వచ్చేస్తుందిలే. టాబ్లెట్స్ వెతకడం కూడా ఒక పనేనా? అది నీ పని కాదు కదమ్మా. నువ్వు ఈ ఇంటికి వచ్చింది పిల్లలకి కేర్ టేకర్గా ఉండటానికి. నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా. మా అమ్మాయి మా ఇంటి అమ్మాయి అంటారు, అవన్నీ ఒట్టి మాటలేనా? నేను ఇంకా మీరేదో ఫీల్ అయ్యి చెప్పారని హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే,
నా టాబ్లెట్స్ నువ్వే తీసుకురామ్మా. అంకుల్ ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎవరివి? అవే మా పెద్ద కోడలివమ్మా. జ్ఞాపకంగా ఉంటాయని మీ ఆంటీ దాచుకుంది. ఆ అమ్మాయి గత జన్మతో ముడిపడిన వస్తువుల్ని తాకితే అరుంధతికి గతం గుర్తొస్తుంది. మంటలను కలిసే బలపు ఎదమెంట దరికెగిసే మదనమున మనసు చెడిరగిలే గతము కథ గగనమున నిలిచే కలతమని హృదయమున తొలిచే పొగల వలె పగలు చలరేగే పొందికగ పొందవలె బలమే. ఏంటి మావయ్య ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? టాబ్లెట్స్ వేసుకునే సమయం అయింది కదమ్మా. నేనేమో మీ అత్తయ్యని పిలిచాను, మీ ఇద్దరు ఏదో మాటలో పడినట్టున్నారు. సారీ మావయ్య, నేను తెస్తాను. వద్దులేమ్మా, అనామిక వెతికి తెస్తానంది. అవునా? అనామిక గారు, అనామిక గారు, అనామిక గారు, అనామిక గారు. ఏమైంది? ఎందుకలా కొత్తగా చూస్తున్నారు? మిస్ అమ్మా, నేనే. మావయ్య టాబ్లెట్స్ అడిగారంట కదా? టాబ్లెట్స్. ఓ, దొరికాయా? థ్యాంక్ యూ. మిస్ అమ్మా, ఇదిగోండి మావయ్య, వాటర్ తీసుకొస్తాను. ఒకప్పటి నా రాజసమేమి, ఇప్పటి నా ఈ దుర్గతి ఏమి? అంతా నా లలాట లిఖితం. కాలే గీత గీస్తే ఆగదే. ఈ బాలికకి ఈ బాలికే ఆ బాలికని ఎప్పటికి తెలియను.
బాలిక 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 నీకు సహాయం చేసినచో తిరిగి నాకు సహాయం చేసేదనని చెప్పితివి కదా బాలిక నీవే కదా చిత్రగుప్త గారు. ఇదే సరైన సమయం. ఈ బాలికను తక్షణమే యమపురికి తీసుకుని వెళ్ళిపోవాలని. ఈ బాలికను తక్షణమే మా లోకమునకు తీసుకుని వెళ్ళవలను. అవి మా పెద్ద కోడలు గాజులమ్మా. ధూమ్ తతా బాలిక బాలిక నేను బయటకెళ్ళా వచ్చాను. అవకాశం మళ్ళీ చేజారిపోయినది. ఏంటమ్మా ఈ గాజులు తీసుకుని ఇక్కడికి వచ్చావు? మా పెద్ద కోడలు గాజులు. ఈ గాజులు తీసుకొని నేను ఇక్కడికి ఎలా వచ్చా? అసలు నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? పరధ్యానంలో ఉండి వచ్చేసినట్టున్నావమ్మా. మళ్ళీ తోటమాలి వేషము వేయవరే. ఏం చేయడానికి అమర్ని నన్ను స్టేషన్కి పిలిపించి పిచ్చి వాగుడు వాగావు? నువ్వు నేను భార్యాభర్తలమని అమరేంద్రకి చెప్పడం నాకు ఎంత సులువో నీకు తెలియచేయటానికి. పిచ్చి పట్టిందా? అమర్కి నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఇన్ని రోజులు నిజం దాచి అబద్ధాలతో మోసం చేసినందుకు నిన్ను చీకొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. అమరేంద్రని పెళ్లి చేసుకోవాలనే నీ కల కలగానే మిగిలిపోతుంది. తెలుసా, నువ్వు మళ్ళీ అనాథగానే మిగిలిపోతావు. ఇప్పుడు నేను అమరేంద్ర దగ్గర నిజం దాచడం ద్వారా నాకొచ్చే లాభం గురించి మాట్లాడుకుందాం. లాభం గురించి చెప్పనా? ఏమీ లేదు. అంజలిని తీసుకెళ్లటంలో నువ్వు నాకు సాయం చేయలేదు. నా దుర్గ ఎక్కడుందో నాకు తెలియదు. అసలు నేను నీతో కలిసి పని చేస్తున్నానా, నీకోసం పని చేస్తున్నానో నాకు తెలియటం లేదు మనోహరి. ఇప్పుడు చెప్పు, నేనెందుకు నీ గతాన్ని, నీ నిజాన్ని మొయ్యాలి? ఇందులో నాకొచ్చే లాభం ఏంటి? ఏం రణ్వీర్, బెదిరిస్తున్నావా? భయపెట్టాలని చూస్తున్నావా? నేను ఇంకా బెదిరించడం మొదలే పెట్టలేదు మనోహరి. నేను బెదిరిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? భయపెడితే ఎలా ఉంటుందో చూపించనా? నా గెస్ కరెక్ట్ అయితే కరెక్ట్గా ఇంకొక 10 నిమిషాల్లో మీ ఇంటికి మన డివోర్స్ పేపర్స్ కొరియర్లో వెళ్తాయి. హే, నువ్వు చెప్తుంది నిజమా? ఫోన్ చేసి పేపర్స్ వెళ్లకుండా ఆపు. చెప్తుంది నీకే రణ్వీర్. ఇంట్లో వాళ్ళు కానీ ఆ పేపర్స్ చూడాలి. నిన్ను వదిలిపెట్టను. నన్ను చంపాలని చూసావేమో అన్న అనుమానం వస్తేనే నిన్ను ఇంత పరుగులు పెట్టిస్తున్నా. అదే నువ్వే అని తెలిస్తే నీ
కథకి పులు స్టాప్ పెట్టేస్తా. నరకలోకమున నలుగురు సేవకులతో సేవలు చేయించుకునే అదృష్టము నాది. ఒక్క నిర్ణయంతో భూలోకమున ఈ మానవులకు సేవలు చేయవలసి వచ్చుచున్నది. ఏ జన్మలో ఏ పాపం చేసి ఉంటినో. అన్నా ఇదిగో అన్నా. ఓ తోటమాలి, నిన్నేనయ్యా పిలుస్తుంది. చెవులు వినిపించట్లేదా? ఎంతటి పొగరు, ఎంతటి అహంకారము! మేమెవరమో తెలుసా? తోటమాలివి ఆ! కనిపిస్తుంది కదా. హతవిధి, ఇటువంటి స్థితికి దిగజారి తిని. ఆ, సరే చెప్పుము, ఎందులకు పిలిచితివి? ఈ అడ్రస్ ఇదేనా? మాకే చిరునామా లేక ఈ భూలోకంలో సంచరించుచుంటిమి. ఇక నీకెట్లా ఆ చిరునామా గురించి చెప్పేదము? నీ వేషానికి నీ భాషకి సంబంధం లేదేంటి? ఏ ఊరు మీది? మా ఊరు పేరు చెప్పినచో విని తట్టుకునే శక్తి నీకు లేదు గాని నీవు వెతుకుతున్న చిరునామా ఇదే. వెళ్ళుము. నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? మనోరి మేడంకి కొరియర్ వచ్చింది సార్, ఇచ్చి వెళ్దామని వచ్చాను. మనోహర్ ఇంట్లో లేదు. కొరియర్ నేను ఇచ్చేస్తా. మీరు ఒక సైన్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరో వచ్చినట్టున్నారు. కొరియర్ బాయ్ మనోహర్కి కొరియర్ వచ్చిందని ఇచ్చి వెళ్ళాడు. అదేంటి, తనకెప్పుడు అరుంధతి తప్ప ఇంకెవరు లేరని చెప్పేది కదా, మరి కొరియర్ ఎవరు పంపించారు? ఇది కోర్టు నోటీసులా ఉంది సార్. కోర్టు నోటీసా? మనోహరికి కోర్టు నోటీస్ ఎందుకు వచ్చింది? ఏం నోటీస్ అది? చెబుతా. ఆగు. మనోహరి పేరు మీద కొరియర్ వచ్చింది కదా. ఇందాకే లోపల సార్కి ఇచ్చేసాను మేడం. ఏ సార్? ఎవరికి ఇచ్చావు? అమరేంద్ర సార్కి ఇచ్చాను మేడం. ఇదేంటి కొరియర్ ఓపెన్ చేసింది? అంటే కొరియర్లో ఉన్న డివోర్స్ పేపర్స్ని అందరూ చూసేసారా? నాకు రణ్వీర్కి పెళ్ళయిందని అందరికీ తెలిసిపోయిందా? ఏమండి, మనోహరి గారు వచ్చారు. ఏంటి మనోహర్ ఇది? ఏం జరుగుతుంది? అది నేనే చెప్దాం అనుకున్నాను. ఎప్పుడు చెప్దాం అనుకున్నావు? ఇన్ని రోజులు మా మధ్య ఉంటున్నావు,
మాతోనే ఉంటున్నావు, మా మనిషి అనుకున్నాం, కానీ నీ లైఫ్లో మాకు తెలియని విషయాలు కూడా ఉన్నాయని అనుకోలేదు. ప్లీజ్ అమర్, అలా అనుకో. మీ దగ్గర దాచాలని కాదు, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. రణవీర్ విషయంలో కూడా ఏదో సమస్య వచ్చిందని అమర్ చెప్పాడు. ఇప్పుడు ఈ నోటీసులు కూడా. నీకు సంబంధించినవి మేం తెలుసుకోవలసినవి ఇంకా ఏమైనా ఉన్నాయా మనోహరి? అయినా నీ గురించి ప్రతిదీ ఇలా బయట ఎవరి దగ్గర నుంచో తెలుసుకోవాల్సి రావడం ఏం బాలేదు మనోహరి గారు. ఏ విషయమైనా ధైర్యంగా చెప్పొచ్చు కదా, దాచాల్సిన అవసరం ఏముంది?